విష్ణు పురాణం ముగిసింది. ఇక ఒక గొప్ప తత్వం ప్రారంభమవుతుంది మన ఛానల్లో. శివుడు ఎవరు? ఆయన ఎందుకు సంహారం చేస్తాడు? ఆయన ఎందుకు ఎన్నో రూపాల్లో కనిపిస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానం శివపురాణంలో ఉంది. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్లో విజయవంతంగా విష్ణు పురాణం పూర్తి చేసుకున్నాం. ఇక ఇప్పుడు శివపురాణం మొదలవుతుంది. మహాశివుడు కేవలం సంహారకుడు కాదు, ఆది ఆయనే, అంతం ఆయనే, ఆయనే జీవితం. మహాశివుడి యొక్క కోపం వెనక కరుణ ఉంది. ఆయన సంహారం వెనక కొత్త సృష్టి కూడా ఉంది. ఈ యొక్క సిరీస్లో మనం శివుడి యొక్క 7 రూపాల గురించి తెలుసుకుందాం. నటరాజ స్వరూపం, అర్ధనారీశ్వర స్వరూపం, దక్షిణామూర్తి స్వరూపం, భైరవ స్వరూపం, నీలకంఠ స్వరూపం, లింగ స్వరూపం, పశుపతినాథ స్వరూపం. పరమేశ్వరుడి యొక్క 7 రూపాల్లో మొట్టమొదటి రూపం నటరాజ స్వరూపం. శివుడు ఎందుకు నాట్యం చేస్తాడు, ఎందుకు తాండవం చేస్తాడు, నటరాజ స్వరూపం గురించి పూర్తి స్థాయి వీడియో మన ఛానల్లో రేపు సాయంత్రం వస్తుంది. ఓం నమః శివాయ.